రాత్రి ఏంటి కట్ట ఏడుస్తుంటే గుడ్డు ఏటికి ఏడుస్తుంటే భయం అవుతున్నా ఏమి మన ఇంటికి ఏడుస్తుంది కులిక్కు పడతారా బాయ్ చెప్తాము హాయ్ చెప్తాము నువ్వు చెప్పు హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో మేమైతే డాడీ బిడ్డ మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి అన్నయ్య కొత్త అంగడి అనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుందండి ఆల్రెడీ. సో పెట్టిన వాళ్ళు కూడా వీడియో పెట్టిందా సరిగ్గా చూపించాడు అంగడి మంది అనేది ఏం పెడతారు ఏం అమ్ముతారు అనేది. సో మొత్తానికి అయితే కనుక మా ప్రశస్త ఈరోజు సక్సెస్ఫుల్గా కింద పడి వచ్చింది ఫ్రెండ్స్. సారీ ఇప్పుడు వద్దు అని నేను పనే చేస్తాను. ఇంకా దెబ్బతోనని తెలివి రావాలని నేను కోరుకుంటున్నాను ప్రశస్త. నన్ను తిట్టినా పర్లేదు, కొంతమంది అర్థం చేసుకోవడంలో పాపం ఊకి పడి ఇదే వస్తుంది. సో అదే ఫ్రెండ్స్ చాక్లెట్ రానట్లా దాంట్లోనే డాడీ బిడ్డ మా నా బిడ్డకి అయితే పాపం ఇద్దరులో ఉలికి పడుతుంది ఈ మధ్యన అసలు ఉంది. ఉలికి పడేది అక్కడ ఇచ్చిపెట్టి అసలు మనుషులు కూడా నిద్ర వానిరు. ఉలికి పడి భయపడుతున్నది, ఎక్కువ భయంకి గట్టిగా అరుస్తున్నది రాత్రి పూట. ఏంటికైనా పొద్దున అట్లా ఆటలాడుతుంది కదా ఇంకా రాత్రి ఏంటికి అట్లా ఏడుస్తావు? వాళ్ళ నాయన లేపుతుంది. ప్రశస్త కింద పడుతువా నువ్వే పడుతువా లేకుంటే ఎవరైనా దొబ్బిరా? ప్రశస్త వెరీ గుడ్, అట్లా జెన్యున్ చెప్పాలా. సూపర్, వెరీ గుడ్ అమ్మ. పర్లేదు మరి సంగ ఉండాలా కూడా ఎవరు బాబాయ్ అమ్మ దబ్బేది కదా అంటే కూడా యాలేదు నానే పడతా అని చెప్పేదప్ప ఎవరు దబ్బిరే. ఎట్ట పడినా ఏం కదా బువ్వ అనుకోసారంటే బువ్వ వేసుకురానికి పోయినా పడేదే ఈడుండ్రు ఇంకా అప్పుడు ఇంట్లో పోయి బాబాయ్ అమ్మ దబ్బేది అని చెప్తుంది అంట పొద్దు. నువ్వు కూడా ఉంటావు కదా పొద్దాడా పడేలే. ఒకసారి వద్దన్నాక అడుగుడు ఏమ్మా నువ్వేం చెప్పమ్మా బువ్వు. నీకు పడుతుంది వాళ్ళు కట్టేటు, నీకు పడుతుంది కట్టేటు అట్టే అబ్బును కొడుతుంది మధ్యలో వేస్తాను చూడు. ఒకటే పని నన్ను రాయి తీసుకొని వేస్తాను. సిక్కిలా నీళ్ళు నీళ్ళక్కే తాగుతుంది అంటే ఎక్కువ నీళ్ళు ఉడక నీళ్ళక్కే వస్తుంది. మై డాటర్ ఈజ్ లైక్ అ ఫాదర్. ఏం రాలేకు బాయ్, ఎప్పుడు వాళ్ళ కాలేజ్కి సారీ హాస్టల్కి పోవాల. ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ 14 నుంచి ఉన్నాయి. ఓటు అయిపోయినాకంట, ఓటు కోసమని వెనక్కాను. సో ఈ లెక్కన ఇంకా నెల ఉంటావేమో ఇడ. వెరీ గుడ్. అయినా గ్లోరాకి వచ్చినాక మాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉందమ్మా అన్ని రకాలుగా. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అంటే నువ్వు రెస్ట్ తీసుకున్నా కానీ కరెక్ట్ డిగ్రీ ఎగ్జామ్స్ నా కోసమే వచ్చి అనుకుంటావు కదా, ఈ సాటిని ఉండొచ్చు ఇంకా మీ ఫ్యామిలీతో ఊకి ఇల్లు అంటుంటివి అని అంటారు. అత్తని కొట్టు గుద్దుగా అత్త చూడగా నానంటే ముందే ఉంటది కొట్టనికి. కొట్టాట సబ్బుకు రావాలా ప్రిన్స్ ఒకటి లేచి కొడుతుంది. వెళ్ళండమ్మా. కొట్టండి కొట్టు ఎప్పో అంత గట్టి కొట్టద్దు ప్రిన్స్. ప్రిన్స్ అక్కను అలా ప్రిన్స్ అక్కను అంగ పెట్టండి. రా కొడక అంత గట్టి కొడతావా?
అక్క అక్క లే ఎవరు కొట్టింది ఫస్ట్ ఎవరు కొట్టింది ఫస్ట్ ఎవరు కొట్టింది అమ్మ నువ్వు చెప్పాలా ఎవరు కొట్టింది నీకు చాక్లెట్ కావాలో వద్దా నన్ను వంగుతాను నన్ను కొట్టండి కానీ ఏంటి దానం కొట్టాలమ్మా మీరు ప్రశస్తాకే కొట్టింది ఫస్ట్ వంగుమా నువ్వు వంగు ఏంటి ప్రిన్స్ అక్కనేండి ఎవరు మన సంగ చెప్పాలి మన సంగ ఎవరు కొట్టింది నీకు చెప్పు ఫస్ట్ ఎవరు కొట్టరే నువ్వు వద్దు పా వద్దు చూడండి ఎవరు కొట్టింది చెప్పు ఎవరు ప్రిన్స్ కొట్టింది మీరు కాదు ఎవరన్నా ఎవరు ఒకరి పేరు చెప్పు గోరక్క కొట్టండి నువ్వే కొట్టదా ఎవరు డాడీ ప్రిన్సక్ అత్త కాదు ప్రిన్సక్ కొట్టింది ఫస్ట్ ఇదే నెల మార్చలేవా ఇంతలో సో ఎస్ ఫ్రెండ్స్ మే సో మే నెల అనమాట ఇప్పుడు ఈరోజు 6వ తారీఖు 6 ఈ అమ్మ కింద పెట్టి పాపా డాడీ ఇది కింద పెట్టు ఇస్తాతే మళ్ళీ ఇస్తాను సో ఈరోజు డేట్ వచ్చేసి 6 కదా సో 13వ తారీఖుకి మళ్ళీ భారతికి 8వ నెలలోకి పడుతుంది కదా ఓకే మరి మా భారతి అంటది మగపిల్లోడు డ్రెస్ వేసాం కదా హెబ్రికి సో ఖచ్చితంగా మనకి మగపిల్లోడే ఉడతలే అంటది అంటే అంటే ఏం లేదన్నమాట ఇప్పుడు 13వ తారీఖు 8వ నెలలోకి పడుతుంది కదా మళ్ళీ జూన్ 13వ తారీఖు 9లోకి పడుతుంది సో 9 నెలలు నిండినాక డెలివరీ లేకుంటే 9 నెలల్లోనేనా 9 నెలలు లోపలే మరి ఇంకా మరి అలా ఎక్కడ మాట్లాడితే ఇంకా జూన్ లాస్ట్లోనన్నా జూలై ఫస్ట్ లేదంటే జూన్ ఫస్ట్ లాస్ట్ వారం సరేలే ఇప్పుడు జూన్ కదా యాటివి అది జూను ఇప్పుడు జూను సరే మే జూన్ మగ పిల్లని డ్రెస్ ఉన్నదిలే జూలై కూడా వెరీ గుడ్ ఓహో ఇప్పుడు పట్టమ్మా ఏమని చేసుకో పట్టమ్మా సో ఎక్కువ ఆలోచించి ఏం లాభం లేదు ఇప్పుడు రిలాక్స్గా ఉండవు భయం అంతే ఎవరో ఒక్కరు పుట్టినా కూడా చాలు కదా పాప తర్వాత పాప నీ ఫోటోలు నువ్వు చూస్తున్నావు చూడమ్మా ఓ చూస్తున్నాను అమ్మా నాకు చూపి మీ నాయనతోనేమి అవు పీపీ ఉండదు కదా ఈడెవరు గీ పాప తెల్ల డ్రెస్ వేసుకునేది ఎవరడా నువ్వే అని చెప్తుందేమో నువ్వే కదా పీపీ పేరు కాదు ఏదైనా మజ్జిగ అట్లాడదని చేయండి ఎండ అసలు భరించలేని ఎండ ఉండదు ఇంట్లో ఉంటే కాదు ఆమెకే సరిపోతుంది కుండలో చేసి కొంచెం పెట్టాలి కదా అట్లా ఆడ పైన పక్షులకు నీళ్ళు పోసి పెట్టి ఉండదా లేదా పైన బేబీ అసలు ఈ సంవత్సరం కుండే పెట్టలేము
కుండలు పగిలిపోతాయి, ప్లాస్టిక్ కవర్లనే పెట్టాల, పగిలిపోతాయి అవి. ట్యాంక్ వచ్చేది నీళ్ళు నీళ్ళ ట్యాంక్